హైదరాబాద్ మాదాపూర్లో అక్రమ నిర్మాణాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రంగనాథ్ పరిశీలించారు. ఇకపై ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణిని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు ఏవి రంగనాథ్. ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్. సో దీంట్లో భాగంగా ఏదైతే కనుక మనము హైడ్రా డిమాలిష్ చేసిందో అక్కడ వెంటనే ఆ చెరువుని పునరుద్ధరణ చేయడానికి కూడా ప్రభుత్వం పూర్తి దృఢ నిశ్చయంతో ఉంది. అయితే ఈ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళు ఇష్టానుసారంగా అక్కడ చేస్తున్న దాన్ని చెక్ చేయడానికి కూడా ఒక ప్రక్రియలాగా ఇది మొదలెట్టడం జరిగింది. ప్రజావాణి అనేది కూడా మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఈ పబ్లిక్ గ్రీవెన్సెస్ అన్నిటికీ కూడా, ఎందుకంటే బట్ రోజు జరుగుతున్నది. మేము ఇప్పుడు పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ తీసుకుంటలేదు అని నేను అన్నాను. అది చాలా పెద్ద ఎత్తున కూడా వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు మాకు 6,000 దాకా కంప్లైంట్స్ వచ్చాయి. వాటి మీద కూడా యాక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రజావాణి రేపు అంటే మాకు ఇప్పుడు యాక్చువల్గా ఈ డిలే చేయడానికి కూడా కారణం ఏంటంటే మేము ముందు మాకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆఫీసర్స్ రావటము అంతా సంబంధించినటువంటి అన్ని సమకూర్చుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. రేపు సోమవారం నుంచి, అంటే రేపు ఇయర్లో మనకి ఫస్ట్ సోమవారం అవుతుంది కాబట్టి జనవరి మనకి 6th 7th మనకి జనవరి 6th నుంచి మనము స్టార్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ మాకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి మనకు ఎంప్లాయీస్ వస్తున్నారు. సో నేను పోలీస్ సంబంధించిన సీనియర్ అధికారులు కూడా కలిసాను. వారు కూడా ఇమీడియట్గా ఇంకా రావాల్సిన వాళ్ళందరూ కూడా ఇస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ కూడా వస్తుంది మనకి.